దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క నేటి దినమందు ప్రత్యేకమైన వర్తమానము దేవుడు మనకి మరలా ఈ యొక్క దినమందు ఇవ్వబోచు ఉన్నాడు. మరి గడిచిన కొన్ని వారం నుంచి మనము ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ నేటి దినమందు కూడా ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా యొక్క దినమందు నీ వాక్యములను ప్రభువా మేము వినడానికి ప్రభువా చక్కటి సమయాన్ని చక్కటి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. అందరూ బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి మర్మములను మాకు తెలియపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు గడిచిన దినమైతే మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మనము ధ్యానం చేస్తున్నాము. అలాగనే ఈ యొక్క దినమందు 8వ వచనము నుంచి చివరి వచనాల వరకు ఎన్ని వచనాలు అయితే అక్కడ ఉన్నాయో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 20 వచనాలు. 20 వచనాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి కనుక ఈ యొక్క 20 వచనాలు మనం ఈ యొక్క నేటి దినమందు ధ్యానం చేద్దాం. మొదటిగా మనము 8వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయి దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తే మాట్లాడుతున్నారు. ఎవరితోటి మాట్లాడుతున్నారు? ఇక్కడ యోహాను తోటి మాట్లాడుతున్నారు. యోహాను తోటి ఎక్కడ మాట్లాడినాడు? గడిచిన వారం మనము ధ్యానం చేస్తున్నాం. పద్మాసు ద్వీపానికి ఆయన వెళ్ళి ఉన్నారు. ఎందుకని వెళ్ళి ఉన్నారు ఆ యొక్క పద్మాసు ద్వీపానికి? అక్కడ ఉన్న ఆ రాజు ఏం చేశాడంటే, మీరు నన్ను పూజిస్తేనే మీ యొక్క సంఘాల్లో ఇంకా ఏం చేయాలంటే మీ సంఘాల్లో నా యొక్క స్తూపము కూడా ఏర్పాటు చేసుకుని నన్ను ఆరాధన చేయమన్నాడు. అయితే అప్పటికే ఈ యొక్క యోహాను సేవకుడిగా అక్కడ ఉన్నాడు. ఎంతో మందిని తర్పిది చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు వారికి తెలియజేస్తూ ఉన్నారు. అయితే మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన తేట తెల్లగా చదివాడు. మోషే గ్రంథాన్ని చదివాడు. అయితే ఆయన అనుకున్న మాట ఏంటంటే, ఎటువంటి విగ్రహారాధన మనము చేయకూడదని. ఆయన ఎఫెసు సంఘంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన ఈ యొక్క రాజు యొక్క స్తూపాన్ని ఏర్పాటు చేయలేదు. స్తూపానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. కనుక ఆ రాజు ఏం చేశాడు? వెంటనే అతన్ని అనగా యోహాన్ని పద్మాసు ద్వీపంలో ఎవరున్నారని చెప్పాను? క్రిమినల్స్, అక్కడున్న ఖైదీలు ఉంటారు. ఆ ద్వీపానికి ఈ యొక్క యోహాన్ని నడిపించాడు. అక్కడున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యోహాను తోటి మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ యొక్క 8వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ అల్ఫయు ఒమేగా అంటే ఇక్కడ హిబ్రూ వర్డ్స్ అండి, A to Z. అల్ఫయు అంటే మొదటి లెటర్, ఒమేగయు అంటే చివరి లెటర్, అక్షరము. అల్ఫయు ఒమేగయు అంటే అంతము నేనే, ప్రారంభము నేనే, అంతము నేనే అని చాలా మంది బోధిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క బోధ వ్యతిరేకం. ఈ భూమి అంతమైపోతుందేమో కానీ దేవుడు మాత్రం ఎప్పుడునూ చిరకాలం ఉంటాడు, అంతమవుడు. ఏమండి? ఆయనకు అంతము లేదు. చాలా మంది బోధించేవారు కూడా సరైన క్రమంలో బోధించాలని నేను కోరుచు ఉన్నాను. దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనములోను పాలు వాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపను పరమాసునై అయిపోయింది. ఎవరి గురించి అంటే సాక్ష్యము? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఈయన సాక్షిగా పద్మాసు ద్వీపానికి నడిపించబడ్డాడు. మీ సహోదరుడును అనగా మన యొక్క సహోదరుడు ఎవరు? యేసు ప్రభు మన యొక్క సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోను యేసుని మనము ఆరాధన చేసినట్లయితే
శ్రమలు వస్తాయి. ఇక్కడ 96వ ఏడి 96వ సంవత్సరం ఏడిలో ఈ యొక్క రాజు పద్మాసు ద్వీపానికి నడిపించబడి ఉన్నాడు. పద్మాసు ద్వీపానికి ఖైదీగా అక్కడ స్థిరం చేస్తున్నాడు ఈ యొక్క యోహాన్ని ఆ రాజు. అయితే సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ పద్మాసు ద్వీపంలో ఉండి, ప్రభుని నేను నమ్ముకున్నాను కదా, దాన్ని బట్టి నేను శిక్ష అనుభవించవలసినది, ప్రభు నేను విడిచిపోవాలి అని ఆయన అనుకున్నాడా? లేదు. ఆయన యొక్క నామాన్ని ప్రకటన చేస్తే శ్రమలు వస్తాయని ముందుగానే ఆయనకు తెలుసు. ఆయనను విడవకుండా ఎడబాయకుండా ఎక్కడున్నా కూడా, ఏ సమయంలో ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా యోహాను భక్తుడు ఆయనను ఆరాధించాడు. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పద్మాసు ద్వీపంలో. ప్రభు దినమందు ఆత్మవసుడైనుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయన విన్నాడు. ప్రభు దినం ఎప్పుడు? చాలా మంది అనుకునే మాట ఏంటంటే ప్రభు దినమని చక్కగా చదివేస్తారు, కానీ ప్రభు దినం ఎప్పుడు అన్నది వారు తెలుసుకోవాలి. అంటే ప్రభు దినము కేవలము ఆదివారం ఏమో, లేకపోతే శుక్రవారం ఏమో, లేకపోతే శనివారం ఏమో అని అనుకుంటారు, కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి వారు తేరి చూడరు. ఈరోజు మనము ఆ ప్రభు దినం ఏంటన్నది మనము తెరిచి చూద్దాం. ఎక్కడున్నది ఆ యొక్క ప్రభు దినం అన్నది మనము తెరిచి చూద్దాము. ఈ దినమందు మనము చాలా స్పష్టంగా లోతుగా మనము ధ్యానం చేద్దాము. ప్రియ దేవులారా, లోతుగా మనం ధ్యానం చేయకుండా ఏదో పైకి మనం వెళ్ళిపోయినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకి ఎన్నటికీ అర్థము కానే కాదు. అందుకనే మార్కు సువార్త 2వ అధ్యాయము మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దామండి. లూకా సువార్త ఒకసారి మనము 2వ అధ్యాయము 27వ వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడిన గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. ఇక్కడ ప్రభు దినమని ఉన్నది కదండి. ప్రభు దినం అంటే ఏ దినము? విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినానికి కర్తగా ఎవరున్నారు? ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నాడు. మరొక వాక్యంలో తెలియజేస్తున్నది ఇక్కడ లూకా సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో విశ్రాంతి దినానికి ఆయన యజమానుడు అంటండి. విశ్రాంతి దినానికి ఆయన యజమానుడు. మరి ఆ యొక్క యజమానుడి యొక్క మాటను మనము ఈ యొక్క నేటి దినాల్లో మనము అనుసరిస్తూ ఉన్నామా? చివరి బుక్ లో కూడా, అనగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా ఆ ప్రభు దినాన్ని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఆ ప్రభు దినమందు ఈ యొక్క యోహాను భక్తుడు పరవశుడై ఉన్నాడు. ఆ ప్రభు దినమునే యేసు ప్రభు మాట్లాడి ఉన్నాడు. ఈ రోజున మనము విశ్రాంతి దినం రోజున మనము దేవునికి మందిరాలకు వెళ్తూ ఉన్నామా? దేవునికి మందిరాలకు వెళ్తే మనకి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. సేవకుడు కాదని మాట్లాడేది, ప్రభువే మనతో మాట్లాడతాడు. మనకు తెలియని మర్మములో కూడా ఆయన మాట్లాడతాడు. విశ్రాంతి దినం రోజున దేవుడికి మందిరంలో మనం ఉన్నట్లయితే అని అంటున్న మాట ఇక్కడ, ప్రభు దినమందు ఆత్మ వసుడినై ఉండగా ప్రభు బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గాము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెంట వింటిని. ఏమండి? ఆయన వెనుక వింటిని, క్షమించాలి. అయితే ప్రియ బిడ్డలారా, ఇక్కడ పద్మాసు ద్వీపంలో ఆయన పరవశుడై ఉండగా విశ్రాంతి దినాన్ని కూడా ఆయన ఆచరిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రియ బిడ్డలారా, ఎంతో మంది ఖైదీలు ఉంటారు, నేరం చేసిన వారు ఉంటారు. వారికి కూడా సేవ చేస్తున్నాడంటండి. వారిని కూడా దేవుళ్ళు నడిపించాడు ఈ యొక్క యోహాను, శ్రమల్లో ఉండి కూడా. ఏమండి? కనుక మనము ఎటువంటి శ్రమల్లో ఉన్నప్పుడైనాను, సంతోషంలో ఉన్నప్పుడే ఇతరులకు ఇదిగో దేవుడు నాకు ఇలా చేస్తున్నాడని చెప్పడం కాదు, కానీ శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు
తోడుగా ఉంటాడని సాక్షిగా నిలబడాలి. అలాంటి వారిని దేవుడు ఎంతగానో మెచ్చుకుంటాడు. ఇక్కడ ప్రభు దినం రోజున ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు ఈ యొక్క సంఘాలకు, ఈ యొక్క 7 సంఘాలకు ఇలాగున రాయి అని చెప్పుడు ఆయన విన్నాడు. ఆయన వెనక నుంచి ఒక స్వరం వస్తుంది. వెంటనే ఆ యొక్క యోహాను భక్తుడు ఇక్కడ లేదు, కానీ సిద్ధాంతాల్లో చూసినట్లయితే, బైబిల్ కామెంట్స్ లోకి మనం వెళ్ళినట్లయితే, వెనకాల చూసిన వెంటనే ఆయనకు ఆ యొక్క హోలీ ప్లేస్ కనిపించిందంటే, పరిశుద్ధాత్మ, ఆ యొక్క పరిశుద్ధాత్మను బట్టి అక్కడ మందిరం ఒకటి కనిపించిందంటండి. వెనక తిరిగిన వెంటనే ఆయనకు చక్కటి శాంచురీ, పరలోకపు ద్వారములు, పరలోకంలో జరిగే కార్యములన్నీ అక్కడ ఆయనకు కనిపించాయి కాబట్టి ఆయన స్పష్టంగా ఈ గ్రంథంలో రాయడం జరిగి ఉన్నది. అయితే బిడ్డలారా, ఇంకను ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఇక్కడ లేవి కాండంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న యాజకులు, లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లేవీలు ఇక్కడ 12 దట్టిలు ఉంటాయండి. అవి కట్టుకుని సేవ చేస్తూ ఉంటారు. ఈ నేటి దినాల్లో కొంతమంది ఆ యొక్క లేవీలు ఎలా చేస్తారో అలాగనే చేస్తూ ఉన్నారు, మంచిదే. కానీ వారు ప్రభు యొక్క మార్గంలో మాత్రం వారు నడవటం లేదు. కానీ పరలోకంలో ఈ వ్యక్తిని చూశాడు. ఎవరిని? ప్రభుని యేసుక్రీస్తు. ఆ దట్టిని ధరించడం ఆయన చూశాడు. అలాగనే ఈ యొక్క భుజము నుంచి పాదముల వరకు ఆయన అంగీ ధరించినట్లుగా చూశాడు. ఈరోజు మనం కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాం. రోమన్ క్యాథలిక్ వారు, అలాగనే కొంతమంది పోపులు, వారు కూడా ఆ యొక్క అంగీని ధరించి, కాళ్ళ వరకు అంగిని ధరించి నేనే ప్రభునని వారు అనుకుంటూ ఉంటారు. కానీ వారు ప్రభువు కాదు. ప్రభుని యేసుక్రీస్తు పరలోకంలో ఆయన ఉన్నాడు. ఆ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూశాడంటండి. ఆ మనుష్య కుమారుడు ఎవరు? ప్రభుని యేసుక్రీస్తుని ఆయన చూశారు. ప్రభుని యేసుక్రీస్తుని. ఇక్కడ దీపస్తంభము, మనకి దీపస్తంభము తయారు చేయబడి ఉన్నది. ఇప్పుడు మోషే కాలంలో ఆ దీపస్తంభము, అలాగనే ఆయన సొలొమోను రాజు కూడా ఈ యొక్క దీపస్తంభాన్ని ఆయన తయారు చేస్తున్నాడు. అయితే ఈ యొక్క దీపస్తంభము 48 కేజీలు ఉంటుందండి. దీపస్తంభము 48 కేజీలు ఉంటుంది. ఆ దీపస్తంభాన్ని ఆ యొక్క యెరూషలేము నుంచి ఒకరు దొంగిలించారు. ఎక్కడికి? బబులోను ప్రాంతానికి. ఎవరు ఆ యొక్క దీపస్తంభాన్ని దొంగిలించారంటే నెబుకద్నెజరు అనే రాజు. ఆ రాజు దొంగిలించి ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయాడు. వారి యొక్క దేవతల దగ్గర, ఆ యొక్క విగ్రహాల ఎదుట ఈ యొక్క ల్యాంప్ స్టాండ్ అంటే ఈ యొక్క దీపస్తంభాన్ని అక్కడ పెట్టి ఉన్నారు. నెబుకద్నెజరు చనిపోయాడు. తర్వాత మనము 5వ అధ్యాయం చూసినట్లయితే బెల్షెజరు గొప్ప విందు చేస్తున్న సమయంలో అక్కడ ఈ యొక్క పదార్థములు, అనగా ఈ యొక్క దీపాలు వెలిగించే వాటిని కూడా తెచ్చి ఆ యొక్క రాజ్యంలో దీపాలు వెలిగించినట్లుగా, అలాగనే వాటి ద్వారా అందులో మత్తు పానీయాలు స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో అక్కడ ఒక యుద్ధం జరిగినది. ఆ తర్వాత సైరస్ వచ్చాడు. కోరేషు, ఇంగ్లీష్ లో అయితే సైరస్ అంటూ ఉన్నాం, తెలుగులో అయితే కోరేసు రాజు వచ్చాడు. కోరేసు రాజు అతన్ని ఓడించి, అనగా అతన్ని చంపి అక్కడున్న ఆ యొక్క రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కోరేషు ద్వారా మరలా ఆ యొక్క దీపస్తంభము ఎక్కడ చేరి ఉన్నది? ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి చేరి ఉన్నది. యెరూషలేము ప్రాంతానికి చేరి ఉన్నది.
ఎప్పటికి ఏ టైంలో చేరి ఉన్నదంటే యెరూషలేము ప్రాంతానికి 536వ సంవత్సరము బీసీ, అంటే ప్రభు జన్మించక మునుపు 536వ సంవత్సరములో కోరేషు రాజు విడుదల చేస్తున్నాడు. విడుదల చేసి మీరంతా యెరూషలేము ప్రాంతానికి మీరు వెళ్ళండి, మీ మందిరాలను కట్టుకోండి అని వారు సెలవిచ్చి అక్కడున్న బంగారాన్ని కూడా ఇచ్చి పంపించేశాడు. మరలా ఆ యొక్క దీపస్తంభము దొంగిలించబడినది. ఎప్పుడంటే AD 70వ సంవత్సరంలో ప్రభు చనిపోయిన తర్వాత 70వ సంవత్సరాన్ని ఒక యుద్ధం జరిగినది. అక్కడున్న రోమన్ ఎంపైరియర్ అతను రోమా ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయాడు, అక్కడ ఉంచాడు మాట. ఇక్కడ ఈ యొక్క దీపస్తంభము గురించి ఎంతగానో హిస్టరీ మనకున్నది, చాలా హిస్టరీ మనకున్నది. ఈ హిస్టరీ అంతా మనం చదువుకున్నట్లయితే మనము ఈ యొక్క వాక్యములు మనం ముగించుకోలేము. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనుష్య కుమారుడు ఒకడు పోయి ఉన్నాడు, అతనే ప్రభుని యేసుక్రీస్తు. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. దేవుని స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్ని. ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటంటే ఇటువంటి వాక్యము దానియేలు గ్రంథంలో ఉన్నది, దానియేలు 10వ అధ్యాయంలో కూడా ఉన్నది. అక్కడ కూడా యేసు ప్రభువు తెల్లటి వస్త్రములు, అలాగనే అతను వృద్ధుడై ఉన్నాడని అక్కడ ఒక మాట ఉన్నది. కానీ ప్రభువుని యేసుక్రీస్తు ఎప్పుడునో వృద్ధాతులు ఉండడు, ఆయన వృద్ధుడు కాడు. ఆయన యొక్క లోకంలో ఎలా అయితే ఉన్నాడో యవనస్తుడిగా, అలాగనే ఆ పరలోక రాజ్యంలో కూడా ఆయన ఉండబోచున్నాడు. ఈ యొక్క తెల్లటి వస్త్రానికి సాదృశ్యము, అలాగనే తెల్లటి తల వెంట్రుకలకు సాదృశ్యము ప్యూరిటీ అంటే అది సమాధానము లేదంటే నిమ్మలత, ఇవి సాదృశ్యముగా ఉన్నారు. పోలినవై హేమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వల్లే ఉండెను. ఎందుకని అగ్ని జ్వాలలు? మన మీద ఎవరైనా కోప్పడ్డారనుకోండి, వారి యొక్క కళ్ళు ఏమైపోతాయి? రెడ్డిగా అయిపోతాయి. ప్రభు యొక్క దినంలో కూడా రెడ్డిగా అయిపోతాయండి, కళ్ళు రెడ్డిగా అయిపోతాయి. ఎందుకంటే ఉగ్రతది. ఆయన మనసు అయితే చాలా నిమ్మలముగా ఉన్నది, సమాధానముగా ఉన్నది, కానీ ఆయన కళ్ళు అయితే చాలా రెడ్డిగా ఉన్నాయి. ఆయన అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటలు వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహం వలె ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సూర్యుని మనం చూడగలమండి, అటువంటి ప్రకాశత ఆయనలో ఉంటది, అటువంటి కాంతి ఆయనలో ఉండబోతున్నది. అటువంటి కాంతిని ఈ యొక్క యోహాను భక్తుడు చూశాడు. ఈ యొక్క సంఘాలకు రాయమన్నాడు. ఈ యొక్క సంఘాలు ఇప్పుడు స్పార్న, లవోదికియా ఇవన్నీ మార్చబడి ఉన్నాయండి. ఈ యొక్క సంఘాల యొక్క పేర్లన్నీ మార్చబడి ఉన్నాయి. మనము గూగుల్లో సర్చింగ్ చేసినట్లయితే ఆ సంఘాల యొక్క పేర్లు ఏంటన్నది మనము తెలుసుకోవచ్చు. అయితే నేను ఆయనను చూడగానే చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లైనను, భయపడకము. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు పడిపోయాడండి. ప్రభువుని చూసిన వెంటనే పడిపోయాడు. అయితే ప్రభువు మరలా ఆయన ముట్టుకున్నప్పుడు లేచాడు. ఇక్కడ కూడా యోహాను భక్తుడు నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె అయిపోయాడు. చచ్చిన వాని వలె అంటే ఆయన చూస్తున్నాడు, కానీ ఆ యొక్క శరీరము మనము ఎక్కువసేపు మన యొక్క చేతిని ఒక ప్రక్కన ఉంచితే తిమ్మిరెక్కిపోతా చూడండి, అలాగున ఆయన యొక్క శరీరము అయిపోయింది అంటండి. మన మీద ఏం తాకినా కూడా, మనల్ని ఎవరు గిచ్చినా కూడా మనకి ఎటువంటి స్పందన ఉండదు. అలాగున
ఆయనకి స్పందన లేకుండా ఆయనకు శరీరం అయిపోయింది. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించి వాడును మృతుడును అయితిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆయన మొదటివాడు కడపటివాడు, ఆదియు అంతయు ఆయనే, సమస్తము ఆయనే. మొదటగా మృతుల నుంచి లేచిన వాడు ఆయనే. సమస్తము ఈ యొక్క యోహాను భక్తుడికి ఈ యొక్క అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. అయితే పాతాళ లోకపు చెవులు, పరలోకపు చెవులు అవన్నీ నా చేతుల్లోనే ఉన్నవి. అంటే మనము, ఆయన యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, మార్గము జీవము సత్యము నేనే, నా యొద్ద నుంచి మాత్రమే ఆ పరలోకానికి వెళ్ళే అవకాశము ఉన్నదని తెలియజేస్తున్నాడు. అలాగనే పాతాళ లోకానికి వెళ్ళాలన్నా ప్రభు యొక్క మాట ప్రకారంగానే మనం వెళ్ళగలం. ప్రభువు ఇప్పటి వరకు మన పక్షముగా ఉండి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ దినమందు తండ్రి ఎదుట మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేయడు. మన యొక్క క్రియలు బట్టి, మనం చేసిన పనులు బట్టి మనము నరకాగ్నిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ప్రభు యొక్క ముద్రను ఎవరైతే పొందుకుంటారో వారు లేపబడే గుంపులో ఉంటారు. ప్రభు యొక్క ముద్ర ఏంటన్నది తర్వాత దినాల్లో మనము తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘాలు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఏమనంటే 7 నక్షత్రములు 7 దీపములు 7 సంఘాలకు సూచన. 7 సంఘాలకు సూచన అంటే ఈ సంఘాల్లో ఏ సంఘముగా మనము ఉన్నాము? ఈ సంఘాలన్నీ ప్రభు పెరట నడుస్తూ ఉన్నాయా? శేషించబడిన సంఘము ఏమై ఉన్నది? శేషించబడిన సంఘము అనగా పరిశుద్ధ గ్రంథము ఉన్న సంఘము ఏదై ఉన్నది? ఈ పరిశుద్ధ గ్రంథము మనకి తేటతెల్లగా తెలియజేస్తున్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వాక్యం భాగంలో దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్న సంఘమే నిజమైన సంఘము. ఆ సంఘము ఎక్కడున్నది అంటే మరి ప్రభుని యేసుక్రీస్తు ఆయన పాటించాడు. సమాజ మందిరంలో ఆయన ఉన్నాడు. సమాజ మందిరానికి ప్రతి వారము ఆయన వచ్చి మరి అక్కడ ఆ సంఘంలో పాల్గొనటం కూడా మనము చూస్తూ ఉన్నాం, చదివి ఉన్నాం. యేసు ప్రభువు విశ్రాంతి దినానికి కర్తగా ఉన్నాడు, అలాగనే యజమానుడిగా ఉన్నాడని ఈ వాక్యములు ఎంతగానో తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ దినమందు మనకి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఎంతగానో స్పష్టంగా దేవుడు మనకు తెలియజేశాడు. అలాగనే ఈ యొక్క యోహాను భక్తుడు ఆయన మరి శిష్యులందరి కంటిలో మరి వృద్ధాప్యంలో చనిపోయిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క యోహాను భక్తుడు మాత్రమే. మిగతా ఆ యొక్క శిష్యులు అయితే అక్కడున్న రాజులు అక్కడున్న రీతిని బట్టి వారిని శిరస్యాదన చేశారు, అలాగనే అడ్డంగా సిలువ వేయడం చేస్తున్నారు. ఇలాగనే చేయడం ద్వారా వారు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను భక్తుడైతే మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. ప్రియ దేవుని సంగమా, ఈ నేటి దినమందు చక్కటి వాక్యాలు మనము ధ్యానం చేస్తున్నాము. ఆయన త్వరలో రాబోచు ఉన్నాడు. ఆయన త్వరలో రాబోచున్నాడు. మరలా మనకి ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క సోషల్ మీడియాల ద్వారా ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆ యోహాను ఏ రీతిగా విన్నాడో ఆ రీతిగా సంఘాలకి నీవు రాయమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా ఎవరిని దేవుడిచ్చిన ప్రణాళికను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను బోధిస్తూ ఉన్నాను. ఈ బోధన బట్టి ఒక్కరైనాను
ఆత్మలోనికి వచ్చినట్లయితే, దేవుని యొక్క ఆత్మలోనికి వచ్చినట్లయితే, నేను చేస్తున్న సేవ, నేను కష్టపడుతున్న ఈ యొక్క పనిని బట్టి దేవుని యొద్ద నుంచి నేను బహుమతి పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక ప్రియ బిడ్డలారా, మనము ఇక్కడ నేర్చుకుంటున్న ప్రతి విషయము, ప్రతి వాక్యము మనకి జీవితంలో అనుసరించవలసిందిగా నేను కోరుచూ ఉన్నా. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ప్రకటన గ్రంథం నుంచి ఎంతగానో ప్రభువా వివరముగా మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ప్రభు యొక్క వాక్యములు మేము అందరం వింటూ ఉన్నాం తండ్రి. వాక్యానుసారంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యములను ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదిస్తారని, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ యొక్క మర్మములను మాకు బయలుపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. మరలా ఈ యొక్క ప్రకటన గ్రంథం గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాము. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.